బ్యాచ్తో ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చేసాను ఆఫ్టర్ 7 years. ఎగ్జిబిషన్లో నాకు కొత్తగా కనిపించింది అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో చూసారు కదా, మా బ్యాచ్తో ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చేసాను ఆఫ్టర్ 7 years. సో లెట్ షాప్ లోపల ఏమేమి కొంటున్నాను, ప్రైజెస్ ఎంతో, అసలు బాగున్నాయా లేదా, ఏం తిన్నాము, ఇవన్నీ ఈ వ్లాగ్లో ఉంటాయి. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మాకు లెఫ్ట్ సైడ్లో కాటన్ షర్ట్స్ లాంటివి కనిపించాయి. ఫిక్స్డ్ రేట్స్ అంట, 499 అంట. సో చిన్న ఎంబ్రాయిడరీ లాగా వచ్చిందనమాట. యాక్చువల్లీ బాగున్నాయి. సో సరే ట్రై చేద్దామని చెప్పి, బట్ షింక్ అవుతాయేమో అని చెప్పి కొంచెం సైజ్ అయితే ఎక్స్ట్రాని తీసుకున్నాను. ఇక్కడ ఒక చెప్పుల షాప్లో మంచి కలెక్షన్ ఉందేమో చూద్దామని చెప్పి వచ్చాము. కలెక్షన్ పర్వాలేదు, బాగానే ఉంది, కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. సో మేమైతే ఏం కొనలేదు. కొంచెం బార్గెన్ చేయడానికి ట్రై చేసాం కానీ అసలు తగ్గించలేదు. 1000 అబోవ్ చెప్పారు అండ్ క్వాలిటీ వచ్చేసరికి అంత బాగా అనిపించలేదు. సో మేమేం తీసుకోలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కార్డ్ సెట్స్, కాటన్ డ్రెస్సెస్ లాంటివి ఉన్నాయి, ఫ్రాక్ లాంటివి అనమాట. సో షూట్ పర్పస్కి బాగుంటాయి కదా, జస్ట్ మార్నింగ్ షూట్స్కి కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటాయి కదా. అండ్ మనం ఎప్పుడైనా ట్రావెల్ చేయడానికి మనకి లైట్గా కావాలంటే అలా యూస్ చేయొచ్చు. మెటీరియల్ అయితే చాలా అయితే ఏం బాగాలేదండి, ఓకే అలా అని చెప్పి మరీ చీప్గా కూడా లేవు. సో 600 పడుతుంది ప్రైస్. సో నేను బటర్ఫ్లై అండ్ ఇలా వేరే ప్రింట్స్ లాంటివి తీసుకున్నాను అనమాట. చిన్న ఎంబ్రాయిడరీ లాంటివి వచ్చాయి. సో నాకైతే 600 వర్తే అనిపించింది. బార్గెన్ చేశాక మాకు 3 కలిపి అరౌండ్ 1500 అలా ఇచ్చారు. ఇక్కడైతే నాకు ఓవరాల్గా ఎగ్జిబిషన్లో ఈ హ్యాండ్ బ్యాగ్ షాప్ చాలా బాగా నచ్చింది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే స్లింగ్ బ్యాగ్స్లో నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, బ్యాగీ బ్యాగ్స్, బోల్డ్ అని బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేనైతే చాలా చూసాను కానీ బట్ ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి ఏది అవసరం అవే తీసుకున్నాను. ఇక్కడ బ్యాగ్ ప్యాక్ 450 చెప్పారనమాట. ఆ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. స్లింగ్ బ్యాగ్ సిరి తీసుకుంది, సో అది 450. అండ్ ఈ బ్యాగ్ చూసారా, ఇదైతే 200 అనమాట. నేను తర్వాత ఇంటికి వచ్చాక అనిపించింది ఇంకా 2-3 తీసుకోవాల్సిందని చెప్పి. సో అది 10 kgs వరకు వెయిట్ హోల్డ్ చేస్తుందంట. సో మేము ఎగ్జిబిషన్లో షాప్ చేసినవి కూడా ఆల్మోస్ట్ కవర్స్ అన్నీ అందులోనే స్టోర్ చేసాము. సో యాక్చువల్గా ఇక్కడైతే కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అనిపించింది. క్వాలిటీ బాగున్నాయి, అంటే సెమీ ఉంటాయి కదా, సో అలా ఉన్నాయన్నమాట. సో మీరు కూడా వస్తే డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ. సో ప్రైజెస్ మాత్రం ఏమీ తగ్గించలేదు, డిస్కౌంట్స్ అలా ఏమీ ఇవ్వలేదు. బార్గెన్ చేసినా కూడా ఏమీ తగ్గించలేదు.
ఇంకొక షాప్లో క్రాప్ టాప్స్ లాంటివి చాలా బాగా నచ్చాయి నాకు. అండ్ ప్యూర్ కాటన్ అనమాట. అండ్ ఎలాస్టిక్ కూడా ఉంది. సో కొన్ని శారీస్ మీదకి బాగుంటాయి కదా అని తీసుకున్నాను. అదే షాప్లో నైటీస్ కూడా ఉన్నాయి. అంటే బనిన్ క్లాత్ టైప్ ఉంటాయి కదా, కొరియన్ మెటీరియల్ అనమాట అవి. సో అవి జస్ట్ 350 పడ్డాయి. సో బాగానే అనిపించే, మెటీరియల్ కూడా బాగానే ఉంది. సో అక్కడ 2 తీసుకున్నాను. అయితే బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను వచ్చేసరికి ఒకప్పుడు వేసుకున్నట్టు ఇప్పుడు డ్రెస్సింగ్ వేసుకోవట్లేదు, కొంచెం చేంజ్ అవుతూ ఉంటాం కదా. సో ఇక్కడైతే క్రాప్ టాప్స్ అవి బాగున్నాయి. కానీ నేను ఒక్కటి మాత్రం ఇది వైట్ కలర్ టీషర్ట్ తీసుకున్నాను. ఇంకొకటి బ్లౌజ్ లాగా బాగుంటుంది, కొన్ని శారీస్ మీదకి యూజ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను. టాప్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఆల్రెడీ కొన్ని నా దగ్గర ఉన్నాయి ఇలాంటివే, ఇంతకు ముందే తీసుకున్నాను కాబట్టి అన్నీ తీసుకోలేదు. బట్ ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది. కొనకపోయినా మేము వచ్చినప్పుడైతే ఏమీ కొనొద్దు అని వచ్చాం, కానీ చూసిన తర్వాత ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది కదా. సో నేను వచ్చి ఆల్మోస్ట్ 7 to 8 years అయిపోయింది. సో ఈసారి ఫ్రెండ్స్తో రావడం, ఇంకా మంచిగా పిల్లల్ని అయితే ఇంట్లో పెట్టేసి వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఇక్కడ క్రౌడ్ ఇవన్నీ చాలా ఉంటుంది, తెలిసిందే కదా. సో అందుకే ఇప్పుడు ఫ్రీగా షాపింగ్ చేస్తున్నాం అనమాట. చూసారు కదా, హైదరాబాద్ ఎగ్జిబిషన్ అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సో నేనైతే మీకు చెప్పాను కదా, ఆల్మోస్ట్ 7 years అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ వచ్చాను కాబట్టి నాకు అంటే ఈ క్రౌడ్ ఇవన్నీ తట్టుకోవడం కొంచెం కష్టం. అందుకే కంప్లీట్ షాపింగ్ అయితే చేయట్లేదు, అక్కడక్కడ ర్యాండమ్గా కొన్ని పిక్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడైతే బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ షాప్ కొంచెం ప్లెజెంట్గా ఉండే, క్లైమేట్ కూడా ఇప్పుడు చల్లబడింది. సో అందుకే ఇక్కడ కొంచెం షాప్ చేద్దామని వచ్చాను. చాలా బాగుంది యాక్చువల్గా, టెక్స్చర్ అయితే సాఫ్ట్గా ఉంది. ఇది బార్గెన్ తర్వాత 200కి ఇస్తా అని చెప్పారు. అండ్ ఇది కూడా బాగుంది. ఇది 1000కి 3 pieces అని చెప్తున్నారు. కలర్స్ ఎక్కువ లేవు కానీ ఇది అండ్ డార్క్ కలర్ ఒకటి ఉంది.
నాకు చికెన్ కర్రీ ఇవి చాలా రకాల డ్రెస్ మెటీరియల్స్, శారీస్ అండ్ కాటన్‌లో, జార్జెట్‌లో అలా ఉన్నాయన్నమాట. అంటే మీడియం రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి. సో, నేను ఒక 2, 3 డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను. నా ఫ్రెండ్ కూడా ఇంకొకటి తీసుకుంది. సో, మాకు 2 కలిపి 3500 అలా పడ్డాయి. బట్ మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఎగ్జిబిషన్‌లో నాకు కొత్తగా కనిపించింది అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మంచిగా పానీపూరివి, ఇడ్లీవి, కూల్ డ్రింక్స్‌వి ఇలా డిఫరెంట్ మౌల్డ్స్‌తో వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి, యూనిక్‌గా ఉన్నాయి. ఈచ్ 150, 100 అలా పడ్డాయి. నేను బోలెడన్ని తీసుకున్నాను. సో, మీరు డెఫినెట్‌గా అదైతే తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. బెంగాల్ హ్యాండ్లూమ్ అనే ఈ షాప్కి వచ్చాము. ఇక్కడ నిజంగా ప్రతిసారి అన్ని హ్యాండ్లూమ్ అనమాట. కలకత్తా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారు. సో, నాకైతే డ్రెస్ మెటీరియల్స్ లైక్ నేను క్రేజీ అయిపోతున్నాను చూసి. ప్రైస్ వచ్చేసరికి కొంచెం హ్యాండ్లూమ్ కాబట్టి వాళ్ళు 4, 5, 3 రేంజ్ నుంచి ఉంది. నేను ఒకటైతే తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి. శారీస్ కూడా చాలా బాగున్నాయి. సో, నేనైతే ఈ మెటీరియల్ తీసుకున్నాను. మెటీరియల్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ నిజంగా చాలా బాగుంది. ఇలా వస్తుంది అండ్ కింద ఇలా వస్తుంది అనమాట. కొంచెం సిల్వర్ టోన్ లాగా ఉంది. దీనికి దుపట్టా కూడా చాలా బాగా ఇచ్చారు. దీన్ని మంచిగా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగున్నాయి. అండ్ ఇలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అన్ని ఫ్యాబ్రిక్ బాగున్నాయి. సో, దుపట్టాస్ అన్నీ చాలా బాగున్నాయి. సో, మీరు వస్తే డెఫినెట్గా నేనైతే ఈ స్టోర్ డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. ప్రైస్ అయితే ఉన్నాయి డెఫినెట్గా, ఎందుకంటే హ్యాండ్లూమ్ కాబట్టి. బట్ కలెక్షన్ అయితే నిజంగా యూనిక్గా ఉన్నాయి.
ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, చిన్నప్పుడు బాగా వచ్చేదాన్ని నేను. సో ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, స్పెషల్లీ మిర్చి బజ్జీ. అండ్ ఇందాక తినేసాము యాక్చువల్లీ, నేను ఫుటేజ్ అయితే యాడ్ చేస్తాను. అండ్ అప్పడం ఉంటుంది, అప్పడం మాకు ఇప్పటివరకు దొరకలేదు, పెద్ద పాపడ్ దొరుకుతుంది. అండ్ షీక్ కబాబ్ ట్రై చేసాము ఈరోజు, ఇది కూడా చాలా బాగుంది. సోడా కూడా బాగుంది. వీళ్ళు చూడండి ఎలా నవ్వుతుంది, ఎందుకు నవ్వు. ఏది నచ్చింది నీకు చెప్పు. షీక్ బాగుంది కదా, షీక్ యాక్చువల్లీ చాలా బాగుంది. సో షాపింగ్ అయితే ఆల్మోస్ట్ డన్. ఇది అయిపోతే జస్ట్ అలా విండో షాప్ చేసుకొని ఇంకా మూవ్ అయిపోతాం. ఆల్మోస్ట్ 8 అయిపోయింది ఇప్పుడు. సో ఫైనల్గా వ్లాగ్ అంటే ఇది. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇది ఎక్స్పీరియన్స్ నాది. ఆఫ్టర్ 7 years మళ్ళీ నేను ఎగ్జిబిషన్కి వచ్చాను. సో కలెక్షన్ అయితే యూనిక్గా కొన్ని డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేంజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి, సో ఈ ఇయర్ కూడా ఇంకా మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా రండి. 15th లాస్ట్. సో ఆల్మోస్ట్ మేము ఒక 5-6 days ముందు వచ్చామంతే. లాస్ట్లో వస్తే ఏంటంటే కొంచెం సేల్ కానివ్వండి, ప్రైజెస్ అవి మనకి మంచిగా బార్గెయిన్ చేసిన అండ్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.